బంగారం ధర రికార్డు సృష్టించింది. మార్కెట్లో బంగారం ధర 1,00,000 దాటేసింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,600 పైగా పెరిగి 1,00,000కు చేరింది. 22 క్యారెట్ల పుత్తడి కూడా 10 గ్రాములకు 2,700 పెరిగి తొలిసారి 92,900కు చేరింది. అటు కేజీ వెండి ధర 1,11,000 వరకు ఉంది. విజయవాడ, విశాఖ సహా 2 రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి. అంతర్జాతీయ ఒడిదుడుకులతో బంగారంపై పెట్టుబడికి డిమాండ్, స్థానిక వివాహాల సీజన్ ఈ ధరలకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. ఇక హైదరాబాద్ లో బంగారం ధరలపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. ఈ పేరు వినడానికి సింపుల్ గా ఉన్నా కొనాలంటే మాత్రం సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటుగా బంగారం షాప్కి వెళ్ళాలంటే కూడా భయం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కూడా బంగారం గతంలో 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర కేవలం 77,000 ఉంటే ప్రస్తుతం బంగారం అదే ధర 1,00,000 రూపాయల మార్క్ అయితే చేరుకుంది. ప్రస్తుతం నేడైతే ప్రతి ఒక్కరు కూడా శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. ఇండియాలో ఎక్కువగా గోల్డ్ కొనడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ప్రతి చిన్న శుభకార్యానికి కూడా గోల్డ్ ఉండాలని, గోల్డ్ కొనాలని కూడా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉంటారు. అయితే విపరీతంగా పెరుగుతున్న బంగారం ధరలను చూసి సామాన్య ప్రజల నుంచి అటు మహిళలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు బంగారం కొనడానికి కొంతమంది మహిళలు అయితే వచ్చారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? బంగారం ధరలు ప్రతిరోజు పెరుగుతూ ఉన్నాయి, దీనిపై మీరు ఏమంటారు? నుంచి వచ్చినాం గిన బంగారం బాగా రేటు ఉంది, కొనలేకపోతున్నాం గిన. ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయాలంటే ఇబ్బంది అవుతుంది ఇప్పుడు కొనాలంటే. అప్పటి రేట్లకి ఇప్పటి రేట్లకి చాలా తేడా ఉన్నాయి గిన, అందుకే గిన కొనాలంటే ఇబ్బంది అవుతుంది. గతంలో బంగారం రేట్లు చాలా తక్కువగా ఉండేవి, ఇప్పుడైతే క్రమంగా పెరుగుతున్నాయి. అసలు ఓవరాల్ గా ఏమనిపిస్తుంది మీకు ఈ బంగారం ధరపోతున్నాం గిన? అసలు ఇప్పుడు ఈ రేట్లలో కొనాలంటే కొనలేకపోతున్నాం గిన. అప్పుడు కొన్నాం కానీ ఇప్పుడు కొనలేకపోతున్నాం. బంగారం కొనాలన్నా కూడా ఇంట్రెస్ట్ లేకుండా ఏమనిపిస్తుంది? బంగారం ధరలు రోజు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ కొనాలనుకుంటారు ఏ శుభకార్యమైనా. మీకేమనిపిస్తుంది బంగారం ధరలు చూస్తుంటే? వాటికంటే ఇంక ఇవే బెటర్ అనిపిస్తుంది. గోల్డ్ కంటే కొనుక్కోవడం ఇంకా చాలా కష్టం అనిపిస్తుంది. సో వాటితో కంపేర్ చేస్తే ఎక్కువ మంది ఇటే చూపిస్తున్నారు. అప్పుడు తక్కువ ఉండే కాబట్టి కొన్నాము, ఇప్పుడు కొనలేని పరిస్థితి అయిపోయింది. మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కష్టము. మధ్య తరగతి, ఇప్పుడు అమ్మాయిల మ్యారేజెస్ ఉంటాయి, వాళ్ళకి ఖచ్చితంగా పెట్టాలి. అందుకు చాలా ఇప్పుడు 50 అన్నప్పుడు కూడా కొన్నాము, ఒక టైంలో 70 అన్నప్పుడు కూడా కొన్నాము. మరీ ఏకంగా 1 lakh అంటే కొనలేని పరిస్థితి అయిపోయింది. ఉంటేనేమో కొంచెం ఏదన్నా తాకట్టు పెట్టుకొని ఇంకేదన్నా చేసుకుందామన్న ఆలోచన ఉండేది. ఇప్పుడు అసలు కొనేటట్టు లేదు. ఏదన్నా అవసరం ఉంటే ముత్తూట్ ఫైనాన్స్ బ్యాంక్లో అలాగ పెట్టుకునేటట్టు కూడా లేకుండా అయిపోయింది ఇప్పుడు. ఇంకా ఈ కాలంలో అయితే ఇప్పుడు బంగారం కొనాలంటే చాలా చాలా కష్టపడుతున్నారు అందరూ. కానీ 50,000 బంగారం ఉండే ఇప్పుడు 1,00,000 దగ్గర 1,00,000 దగ్గర 96,000 98,000 అవుతుంది. ఎవరు కొనలేకపోతున్నారు. అట్లాంటి సిచ్యువేషన్లో అసలు 1 గ్రామ్ కొనేదే చాలా మంచిది. ఇప్పుడు బేగం బజార్ మొత్తం 1 గ్రామ్ డిపెండెంట్ ఉన్నారు. ప్రజలైతే అలాగే మహిళలు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రమంగా బంగారం ధరలు రోజు రోజుకి విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ఎటువంటి శుభకార్యాలు జరిగినా బంగారం కొనడానికైతే అనాసక్తి చూపుతున్నారని చెప్పుకోవచ్చు. అటు చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుంది. కొన్ని దేశాల్లో ఆర్థిక సంక్షోభం కూడా ఏర్పడింది. దీంతో పెట్టుబడిదారులంతా కూడా ఎక్కువగా బంగారానికే డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళంతా ఎక్కువ మొత్తంలో బంగారాన్ని కొని పెట్టుబడి అయితే పెడుతున్నారు. దీంతో బంగారానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా పెరిగిన ధరలు కూడా తగ్గాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా ఏదైనా చిన్న చిన్న అవకాశాలు, ఇంట్లో డబ్బులు అవసరమైనప్పుడు బంగారాన్ని బ్యాంకుల్లో కానీ లేదంటే చుట్టుపక్కల గోల్డ్ షాపుల్లో వాళ్ళంతా కూడా తాకట్టు పెట్టి ఆ డబ్బు నుంచి వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ ఉంటారు. సో బంగారం కొనాలంటే మాత్రం సామాన్య ప్రజలు ఖచ్చితంగా ఆలోచిస్తున్నారని చెప్పుకోవచ్చు. వీటిపై ధరలు కూడా త్వరలోనే తగ్గాలని, తగ్గితే బంగారం కొనుగోలు పెరుగుదల కూడా ఉంటుందని షాపు యజమానులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.